నమస్తే బిగ్ బాస్. ఫారెన్ స్వామీజీ పేరు వ్లాడిమీరా. ఆశ్రమంలో కూర్చోవలసిన వాడిని సిస్టమ్ కలకమంటే ఎలా చెప్పు? అందుకే వాడికి ఒక పూజ చేసి సిస్టమ్ తీసుకొచ్చేసాను. మేజర్, ఐమ్ సారీ, ఎక్స్ మేజర్. ఏంటి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని మర్చిపోయారా? నేను మర్చిపోలేదు గురు. మామూలుగా మనల్ని ఆదుకున్న వాళ్ళనే మనం మర్చిపోం. మీరు నాతో బాగా ఆడుకున్నారు కదా, మర్చిపోతానా? మీరు తెలివైన వాళ్ళే. సిస్టమ్ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ తీయాలో మీకు బాగా తెలుసు. కానీ నేను మిలిటరీ వాడిని. ఒకటి బ్రెయిన్లోంచి ఎలా ఇన్ఫర్మేషన్ తీయాలో నాకు బాగా తెలుసు. నువ్వంతా తెలుసుకోవడానికి ముందు నువ్వు నా చోటికి నేనే వస్తాను. జీపీఎస్ అంట. మీ ముందు ఒక స్క్రీన్ ఉంది కదా, దాన్ని రిఫ్రెష్ చేయండి. కాపీ క్యాట్. కాపీ కాదు బాసు, తెలివి. మీరు నేర్పించిన విద్యలో ఇది ఒకటి గురు. ఇప్పుడు నా దగ్గర ఇంకొక ఐటమ్ ఉంది, దాన్ని చూపించిన. ఇప్పుడు నీ అకౌంట్లో డబ్బు పడుతోంది కదా, అది ఎవరి డబ్బు అనుకుంటున్నావు? తెలంగాణ పోలీసుల డబ్బు. నీ నెట్వర్క్ సాయంతోనే తెలంగాణ పోలీసుల జీతాల అకౌంట్ని కొట్టేశాను. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు జీతం డబ్బు పోయిందని టెన్షన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళందరి డబ్బు ఇప్పుడు నీ అకౌంట్లో ఉంది. సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ పాటికి కెలగడం షురూ చేసి ఉంటారు. అసలే మన హైదరాబాద్ పోలీసులు. ఇంకో 3 గంటల్లో నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతికి పట్టుకుంటా. కనిపెట్టండి సార్. నీ వల్ల అయితే ఆలోగా ఎస్కేప్ అవడానికి ప్రయత్నించు. యు నో సంథింగ్, ఇంతవరకు నువ్వు కేవలం నంబర్గానే కనిపించావు, కానీ ఇప్పుడే ఓ మనిషిలా కనపడుతున్నావు. నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశాను, బట్ స్టిల్ ఐ లవ్ యూ. డబ్బులు కొట్టేసిన వాడిని పట్టుకోమంటే ఏం చేస్తున్నారయ్యా? ఏంటి సార్ ఐ లవ్ యూ అని వస్తుంది? మేజర్, మన పోలీస్ సిస్టమ్ అంతా క్రాష్ అయింది. ఎలా? ఐ లవ్ యూ వైరస్. ఇంకో 48 అవర్స్ వరకు పోలీసులు ఏం చేయలేరు మేజర్. కానీ ఈరోజు వైట్ డెవిల్ని వదిలేస్తే ఇక జన్మలో వాడి నీడను కూడా మనం ముట్టుకోలేము.